గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుచి సీక్రెట్స్. సో ఈ వీడియో నాకు చాలా స్పెషల్. నేను ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్లో నేను అదే చెప్తా, బట్ అంటే నేను ఒక వీడియో తీస్తున్నానంటే అది స్పెషల్ కాబట్టి తీసుకుంటున్నా. ఇది ఎందుకు అని అంటే తమిళలో చూసారు కదా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఆఫ్టర్ మై మ్యారేజ్. అండ్ బిఫోర్ మ్యారేజ్ అమ్మ ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం చేస్తుండే. బట్ అప్పుడు ఎట్లా అంటే అంత వరలక్ష్మి వ్రతం అయిపోయినాక లైక్ ఎండింగ్కి పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు బెడ్ మించి లేసి స్నానం చేసి వచ్చి పూజ కాడ కూర్చునేది. మన పార్టిసిపేషన్ అనేది అసలు ఉండకపోయేది. బట్ నా ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటున్నా ప్రతి ఒక్కటి. అండ్ ఐ డోంట్ నో అసలు చేస్తానో చెయ్యనో అని ఇది అసలు మైండ్లో లేదు. బట్ చెయ్యాలి. వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఫిక్స్ అయినా. లైక్ నాకు పర్టికులర్ వరలక్ష్మి వ్రతం డే ఉంటుంది కదా, లాస్ట్ 2 weeks బ్యాక్. ఆ రోజు నేను అనుకున్న చేయాలని. యాక్చువల్ నాకు అసలు నా మైండ్లో వరలక్ష్మి వ్రతం గురించి థాటే లేదు. బట్ ఆ రోజు అనుకున్నా నేను చెయ్యాలి అని. నాకు ఆ థాట్ ఎలా వచ్చిందో ఆ అమ్మ ఎందుకు కల్పించిందో నాకు తెలియదు. బట్ కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు నాకు అనిపించింది చేసుకోవాలి నేను కూడా అని. అప్పటికప్పుడు అమ్మకి నాకు ఇవన్నీ కావాలి, నాకు ఇక్కడ తీసుకుందాం అనుకున్నా నేను కావాల్సిన స్టఫ్. బట్ నాకు ఇక్కడ చాలా అంత కావాల్సిన క్వాంటిటీ దొరుకుతలేదు, క్వాలిటీ కూడా లేవు. అదే పార్సల్ వేయించుకుంటే ఒక 5 daysలో వస్తుంది కదా, లాస్ట్ ఫ్రైడే చేసుకుందామని చెప్పేసి పార్సల్ వేయించుకున్నాం. మమ్మీ ప్రతి ఒక్క స్టఫ్, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, అమ్మవారి ఫేస్ రూప్, ఇంకా మిగతా అమ్మవారి వ్రతం కోసం కావాల్సినవి అన్నీ మమ్మీ డాడీ ముందు రోజే షాప్కి వెళ్ళేసి, నేను చెప్పిన నెక్స్ట్ డేనే షాప్కి వెళ్ళేసి అన్నీ షాపింగ్ చేసేసి శారీస్, బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ షాపింగ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్కి ఒక షాప్ చెప్పాను, జర్మన్ సిల్వర్ కోసం అని చెప్పి ఆ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ పార్సల్ వేశారు. 2 days బ్యాక్ వచ్చాయి. కరెక్ట్ లక్ష్మీ వ్రతానికి ముందే వచ్చాయి. థ్యాంక్ గాడ్. అది కూడా ఒక టెన్షన్ ఉండే, వస్తాయా రావా అని. బట్ వచ్చాయి, థ్యాంక్ గాడ్. సో నౌ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి. నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లాంగ్ ఉంటే ప్లీజ్ కొంచెం బేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ టైం మార్నింగ్ 3 అవుతుంది. నేను 3కి లేచి త్వరగా వెళ్ళి బాత్ చేసేసి వచ్చి, నేను బిఫోర్ నైట్ 12కి పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ఇంకా లేస్తేనే అవుతుందని చెప్పేసి 3కి లేచి ఫాస్ట్గా డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నా. ఒక్కదాన్నే చేసుకున్నా లిటరలీ. ఎందుకంటే సురేష్ ఉన్నాడు ఆ రోజు, బట్ సురేష్కి వర్క్ ఉంది. లైక్ హీ నీడ్ టు వేకప్ ఎట్ 5, 6 వరకు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. సో నేను డిస్టర్బ్ చేయకూడదు అనేసి పడుకోమని చెప్పా. సో ఇన్ మీన్ వైల్ నేను 3కి లేస్తే నా బిడ్డ 4కి లేచి నాతో పాటు కూర్చొని పని చేస్తూ ఉంది. ఏడుస్తుంది, అస్సలు వింటలేదు. నేనైతే ఆమెను పట్టుకొని ఆ పని చేసుకొని సరిపోయింది నాకు. అది కాక నాకు అనుకున్నంత ఈజీ కాదని అయితే అర్థమైంది అమ్మవారిని రెడీ చేయడం. వీడియోస్లో చూస్తుంటే ఓకే వాళ్ళు అంత ఈజీగా చేస్తున్నారు, మనం కూడా చేసేసుకోవచ్చు అనిపించింది. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎన్నిసార్లు తీసి పెట్టి అది సెట్ అవుతుంది ఇది సెట్ అవుతుంది అని చూసుకొని బాబోయ్ సరిపోయింది నాకైతే. ఇంకా మార్నింగ్ 3 నుంచి ఆల్మోస్ట్ 8 వరకు నాకు అమ్మవారిని రెడీ చేసుకోవడమే సరిపోయింది. మొత్తం ఫేస్ కానీ అమ్మవారి శారీ అవన్నీ సెట్ చేయడము. ఫేస్కి అయితే నేను కొబ్బరికాయ పెట్టి చూసిన, ఒక గ్లాస్ పెట్టి చూసిన, ఏది పెట్టినా కానీ ఆ ఫేస్ ఉన్న వెడల్పుకి వెనక ఆబ్జెక్ట్కి సరిపోవట్లేదు. ఇంకా నా కూతురు ఒకటి ఏడుస్తుండే, కొద్దిసేపు ఆమెను ఎత్తుకొని తిప్పి ఆమెను బుజ్జగించి ఇంకా ఆమెను వాకర్లు వేసి నేను కరెక్ట్ పని చేసుకునేటప్పుడు వేస్తుంది. సో ఫైనల్లీ ఏదో ఒకటి ట్రై చేద్దామని ఫస్ట్ కొబ్బరికాయ పెట్టి చూసిన. బట్ కొబ్బరికాయతోనే నాకు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇంకా ఈమెనేమో ఈ మేడం గారు ఒకటి అని ఏడుస్తుంది. ఇంకొకటి రణహితకి యాక్చువల్లీ 3-4 days నుంచి హెల్త్ బాగాలేదు. తనకి బాగాలేకపోవడం వల్ల నేను అసలు వ్రతమే చేసుకోకూడదు అనుకున్నాను. బికాస్ తనకే బాగాలేదు, ఎందుకు రిస్క్ చేయడము. ఇంకా ఇప్పుడు అందరికీ ఫోన్ చేసి వ్రతం చేసుకుంటలేను క్యాన్సిల్ అని చెప్దాం అనుకున్నా.
బట్ ఆ రోజు నైట్ అమ్మవారే నాకు దారి చూపించినట్లు తనకి ఏం కాలేదు, తను చాలా బాగుంది. ఆ రోజు నైట్ నుంచి కొంచెం నాకు సపోర్ట్ చేసింది. అందుకని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు నైట్ వెళ్ళి 9 or 10 ఆ టైంలో వెళ్ళి నేను గ్రాసరీస్ కావాల్సిన స్టఫ్ అంతా తెచ్చుకున్నా. లైక్ అసలు నేను ఆ నైట్ వరకు కూడా చూసి ఆలోచించుకొని చెప్దాం అందరికీ అన్నట్లుగానే ఉండే. బట్ ఫైనలీ ఆ అమ్మనే నాకు దారి చూపించింది. ఎందుకు అని అంటే నేను చాలా భయపడ్డా. నా ఫస్ట్ రథం నేను చేసుకోగలుగుతానో చేసుకోలేనో అన్నీ తెప్పించుకున్నా ఇండియా నుంచి. ఏమైందో ఏమో అని చాలా భయం వేసింది, చాలా బాధ వేసింది. బట్ ఎట్లనో ఇంకా అమ్మవారి దయ అనుకోవాలి, చేసేసుకున్నా ఫైనలీ. నేను ఇవన్నీ కూడా నార్మల్గా ఇంకా మా మమ్మీని వీడియో కాల్లో పెట్టుకొని, మమ్మీ ఇది కరెక్టేనా, ఇలా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా 24 hours మా మమ్మీ, అంటే నాట్ 24 hours, నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి మా మమ్మీ కంటిన్యూగా వీడియో కాల్లో రన్ అవుతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడనేమో ఆమె నా మీద పడుకొని అవన్నీ నేను చేసుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ సో హార్డ్. చేసుకోలేకపోయా. కొద్దిసేపు తనని ఇంకా అటు ఇటు చేసి పడుకోబెట్టి ఇంకా నేను ఫైనల్లీ చేసేసుకున్నా. ఇంకా ఇప్పుడు వాయినాల కోసం అని చెప్పేసి అంతా రెడీ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈ స్టఫ్ అంతా నేను నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అనుకున్నా. వాయినాలు రెడీ చేసుకోవడము, ఇంకా అమ్మవారిని రెడీ చేయడం, అమ్మవారి రూప్ రెడీ చేయడము. చెప్పాను కదా ఇందాక పాపకి బాగాలేదు అని. పాపకి బాగాలేకపోవడం వల్ల నేను అసలు నా మైండ్లో లేదు, నేను చేసుకుంటానని కూడా అనుకోలేదు. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ప్రతి ఒక్కటి కూడా నేను మార్నింగే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ వాయినాలలో నేను ఇండియా నుంచే ఇవన్నీ తెప్పించుకున్నా. ఇక్కడ చాలా రేట్ ఎక్కువ అయిపోయినాయి, ఇంకా నాకు కావాల్సినట్లు దొరకలేదు. ఇది మొత్తం మమ్మీ వాళ్ళు పార్సల్ వేసినవే. అండ్ ఆ జర్మన్ సిల్వర్వి నేను రిటర్న్ గిఫ్ట్స్ లాగా జర్మన్ సిల్వర్ది పసుపు కుంకుమ వేసుకునే ప్లేట్ ఒకటి తీసుకున్నా. ఎవరికన్నా ఈ ఎక్కడ తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్వి వాయినాలవి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. యూ గైస్ కెన్ గో అండ్ చెక్అవుట్ దెమ్. చాలా బాగున్నాయి అసలు. జర్మన్ సిల్వర్వి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసా. చాలా మంచిగా అనిపించాయి నాకు కూడా. అండ్ ఐ డోంట్ నో ద ప్రైస్. అమ్మ వాళ్ళు తీసుకున్నారు, నాకు ప్రైస్ అంతగా ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం మా ఇంటి ముందు ముగ్గు వేయడం. మేము ఇక్కడికి వచ్చి 2 years అయిపోతుంది దగ్గర. మేము వచ్చిన దగ్గర నుంచి ఒకే ఇంట్లో ఉన్నాము, ఏ ఇంటికి వెళ్ళలేదు. బట్ నాకు ఎప్పుడు ఇలా ముగ్గు వేయాలి అన్న థాట్ ఎప్పుడు రాలేదు, ఈవెన్ నా శ్రీమంతంకి కూడా. బట్ ఈరోజు ఎందుకో ఈరోజు కూడా నేను అనుకోకపోయేదాన్ని. బయటికి వెళ్ళి చూడంగానే అరే ఇక్కడ మొత్తం రాయిలాగానే ఉంది కదా, ముగ్గు వేసుకుంటే బాగుంటుంది అనిపించి వచ్చి ముగ్గు వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి ఎక్సెప్ట్ పూర్ణాలు అయితే ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయినట్టే. ప్రసాదాలకి సేమ్యా, పులిహోర, ఇంకా బెల్లం పరమాన్నం అంటారు కదా అమ్మవారికి ఇష్టమైనది, బెల్లం పరమాన్నం అండ్ రవ్వ కేసరి. వీటితోని 4 అండ్ పూర్ణాలు చేస్తున్నాను 5. లేదా మంచిగా రాలుతుంది, భయం అవుతుంది. ఇంకో క్లాత్ ఏమైనా ఉందా తుడిచేది? డ్రెస్ పెడదాం ఫస్ట్ ఒకటి వేసి. అది కాకుండా ఇది. సో ఫైనల్ లుక్ చూడాలని అనుకుంటే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఇంటి స్టార్టింగ్ నుంచి మొత్తం చూపిస్తాను చూడండి.
నాకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. అందుకని డాడీ ఆన్లైన్లో ఉండి మంత్రాలు చదువుతుంటే నేను చేసేసుకున్నాను. డాడీ ఈజ్ మై పర్సనల్ పూజారి ఆన్ దిస్ డే. చాలా హెల్ప్ అయ్యింది. ఏం తెలీదు కాబట్టి డాడీ ఉండడం వల్ల నేను అన్నీ చేసేసుకున్నాను. ఒక ఒక మంచి వైబ్ వచ్చింది. మంచిగా ఇంటి దగ్గర ఇండియాలో చేసుకున్నట్లు అనిపించింది. చాలే దీపాలు 2 దీపాలు ఉంటాయమ్మా. 2 దీపాలు వెలిగించాలి. ఒక చేద్దాం చెప్పి ఒక అక్కడ అరటిపండు ఉంటే అరటిపండు కేశవాయ స్వాహ తాగు తాగాలమ్మా. ఓం నారాయణ స్వాహ తాగాల. ఓం మాధవాయ స్వాహ తాగాల. ఒకసారి కింద చేతులు కలిగినట్టు. ఓం గోవిందాయ విష్ణువైన శ్రీకృష్ణ పరబ్రహ్మణైన ముప్పు కడ పక్కడి అక్క గాయత్రి యూకే అంట వాట్సాప్ కాల్. భర్గో దేవస్య ధీమహి ధియో యో నమః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం భువ భువ ఓం శివ మహా జప. అన్నాల గోత్రం గోత్రనామదేవస్య సురేష్ నామదేవస్య సుచరిత నామదేవస్య రన్హిత నామదేవస్య కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ పలుకమ్మా. క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య అభివృద్ధి ప్రత్యర్థం శ్రీ సిద్ధి వినాయక ఆవాహన జానప సోనపచర పూజ కరిస్తే నీళ్లు వినాయకుని మీద కొన్ని చుక్కైసి అక్షతలు తల్లి దండం పెట్టుకోవాలి. శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ఆద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు పోయి 2 చుక్కల నీళ్ళు ఆచమని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః పాలు ఉన్నాయా నీకాడ ఏమన్నా పోయినావా? జంగే పూజయామి. ఓం అభువాహనాయ నమః ఓం పూజయామి. ఓం హేరంబాయ నమః కపిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః ధూపమాగ్రపయామి. దీపం చూపి శ్రీ మహాగణాధిపతి దీపం దర్శయామి. నైవేద్యం అరటిపండు పెట్టు. దేవి నారాయణ నమోస్తుతే. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనం శుద్ధాచమని సమర్పయామి. అక్షతం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. 2 పూలు అక్షతలు తీసుకొని లేయి నిలబడు. ప్రదక్షిణ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ పాపాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే పాపో పాపపాపం అన్యదా నాస్తి జనం తత్కాల గణాధిపాయ నమో నమః. విఘ్నేశ్వరుడు వేసి దండం పెట్టుకొని కూర్చోం. ఇది విఘ్నేశ్వర పూజ సమాప్తం. ఇద్దరి మీద 3 చుక్కలు నీళ్లు చల్లి పాపం నెత్తి మీద 2 నీళ్ళు చల్లి నీ నెత్తి మీద నుండి పక్కన అయిపోయారు. అమ్మాయి పేరు మధునా. అమ్మాయి మీద కూడా 2 నీళ్ళు నువ్వు దేవుని పెట్టే పూజ ద్రవ్యాన్ని అన్నిటి మీద నీళ్లు చల్లాలి. కనపడేటట్టు కుంకుమ బొట్టు పెట్టు. బయటికి 2 అక్షతలు పసుపు తీసి నీళ్ళల్లో తమలపాకు తీసుకొని తిప్పు. 3 చుట్లు తిప్పు నీళ్ళు. గంగేసి యమునేసేవ అది తిప్పినవా?
కలశస్య కలశస్య ముఖ్య విష్ణు కంఠే సమాశ్రిత మూలస్థిత బ్రహ్మ మాధ్యమాతృ గుణ శిక్షోది సాగర సప్త దీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామ్యవేద హద్రణ అగ్నిక్షేత సర్వే కలశం కలశాం పూజాం కుర్యాం హలో గణపతి పూజాం కుర్యాం తదనంతరం మహాలక్ష్మి వరలక్ష్మి పూజాం కుర్యాం ఓం షోడశోర పూజాం కరిష్యే దండం పెట్టు అవి అక్షతాన్ని సమర్పయాలి అక్షతలు అక్షింతలేదు తర్వాత అగ్ర కుంకుమాం పేతాం కుల్యంతం మధ్యపుత్రికే అక్షతాన్ సమర్పయామి అక్షతం సతౌ నీలోత్తరకలారహై పూజ ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం సహస్రాధ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం శ్రీమత్స్యగంధాయ నమః ఓం వరలక్ష్మ్యాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రస్థాయ నమః ఓం సముద్రప్రదాయ నమః ఓం జాయాయ నమః ఓం మంగళోదయనే వరలక్ష్మి కథ విని మంచిగా పూర్వం ఎవరిది ఒక కథ చెప్తారంట దీని వల్ల వివరంగా చెప్పాను అని ప్రార్థించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తారముగా చెప్పదగిను మగధ దేశమున మగధ రాజ్యంలో కుడినంబను ఒక పట్టణం ఉండేదట ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను అంటే బంగారు చుట్టూరు ఊరు చుట్టూరు బంగారు గోడలంట బంగారు గోడలు గల ఇళ్లతోనూ ఉండేదట అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదట ఆమె పేరు చారుమతి ఆ వనిత ఆమె పెనిమిటిని దేవునితో సమానంగా తలంచి ప్రతి దినము ఉదయం మేల్కొని స్నానం చేసి పుష్పములచే పెనిమిటిని పూజ చేసిన తర్వాత అంటే భర్తకు పూజ చేసిన తర్వాత అత్తమామలకు అనేక విధములైన ఉపచారం చేసి ఇంటి పనులను చూసుకొని గయ్యాలిగాక మంచిగా ప్రియంగా ఉండేనట ఇట్లుండ ఆ మహాప్రతిభత యందు శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి అట్లుంది కాబట్టి మంచిగా ఉంది అత్తమామల మీద భర్త మీద దేవునికి అమ్మవారికి అనుగ్రహం కలిగిందట కలిగి ఒకనాడు ఓకే అండి నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళు చూపించి అందరికి హారతి చూడు ఇప్పుడు మమ్మీ నీకు పసుపు రాస్తుంది ఏంది అది అగ్గు ఇచ్చిందానా కనమ్మా మమ్మీ నీ కాలు మొక్క ఇప్పుడు ఇట్లా పెట్టుకో మమ్మీ మీద చేయి పెట్టాను ఓకేనా పెట్టు నువ్వు చెప్పాలి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అను ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం. ఇంకా ఫస్ట్ టైం పూజ చేసుకున్నా కాబట్టి వ్రతం చేసుకున్నా కాబట్టి ఫుడ్ కూడా పెడదాం అనుకున్నాను వచ్చిన వాళ్ళకి. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ మధ్యలో అది అయిపోగానే వాయినాలు ఇచ్చుకుంటా ఫుడ్ చేసుకుంటూ అటు ఇటు పని అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా అంటే చాలా హెల్ప్ అయిపోయింది వాళ్ళు రావడం వల్ల. వీళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు వచ్చి. హాయ్ చెప్పవా? చెప్పు. మీ తమ్ముడు చూసారు అట్లా అక్కడ కూడా ఉన్నాయా బక్క అయింది పాప ఎందుకైందో నా మీద బెంగ పెట్టుకున్నా కదా కదా ఇలా చెప్పు ఏం కాదు ఎవరేం ఫీల్ కాదు ఇద్దరు పిల్లలు ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరికి? శ్రీ మహాలక్ష్మికి. నా డ్రెస్సులన్నీ అక్కడ ఉన్నాయి, చీరలు బట్టలు. నన్ను ఎంతగా చూస్తారేమో మీ వీడియోలో, యూట్యూబ్లో పెడితే నన్ను కట్ చేసి ఎవరి అమ్మాయి ఇట్లా వచ్చింది పద్ధతి లేదు. అది మొన్న పెట్టేసుకున్నా ఆల్రెడీ పసుపు మొన్న పూజ చేశారు. రాఖీ గారు మొన్న పూజ చేశారు.
సరే ఎట్లా తీసుకుంటావు? అందుకే ఒక చున్నీలో లేకపోతే చీరలో కట్టుకోసుకుంటారు. అరే చున్నీ ఎవరని పున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ లండన్ ఉన్నాయి అన్ని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చింది ఎవరికి? లక్ష్మీదేవికి. కొంచెం కొంచెం లీనియన్సే ఇస్తారు, మొత్తం ఇయ్యాలి. లేదా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరికి? లక్ష్మీదేవికి. వచ్చొచ్చు ఇచ్చాడు మమ్మీ చూడు ఏం చేస్తుంది. 9 గంటలకు వస్తాను, 11 గంటలకి అరే స్పూన్ ఎక్కడ పెట్టినావు అఖిల? తినేసినావే దాంట్లో అయిందని. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరికి? కొంచెం పెట్టుకోపమ్మా. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరికి? లక్ష్మీదేవికి. నేను చెప్పాను కదా సురేష్ మార్నింగ్ వర్క్ వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఆఫ్టర్నూన్ లైక్ ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ రాగానే ఇంకా ఈవినింగ్ హారతి ఈవినింగ్ పూజ చేసుకొని చేతి కంకణాలు కట్టించుకున్నాను. బికాస్ తను లేకపోతే పూజ ఇన్కంప్లీటే. అందుకని చెప్పేసి తను వచ్చాక ఈవినింగ్ హారతి ఈవినింగ్ దీపం పెట్టి మళ్ళీ ఈవినింగ్ హారతి ఇచ్చి అలా చేతి కంకణాలు కట్టించుకొని తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉండే, ఇంకా ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా కొంచెం సేపు పూజలో ఉండడం ఇలా జరిగిపోయింది. అసలు ఫైనల్లీ అసలు ఈవినింగ్ అన్న సురేష్ వచ్చాడు. నేను ఈరోజు లేట్ అవుతుందేమో ఇంకా అనుకున్నా, బట్ ఆఫ్ పెట్టుకోవచ్చు లైక్ లీవ్ పెట్టుకోవచ్చు, బట్ కుదరలేదు లీవ్ పెట్టుకోవడానికి. మేము పాస్ట్ లైక్ బిఫోర్ 10 days కొంచెం సమ్ రీజన్స్ వల్ల చాలా ఆఫ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు తీసుకోలేకపోయాము. అందుకే ఇంకా సురేష్ రాంకనే ఇలా అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా అయింది పూజ మాత్రం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఏదో చేసుకోనో అన్న ఇదిలో ఉన్నదాన్ని ఇంత బాగా అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరికీ చేతి కంకణాలు కట్టేసి సురేష్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయిపోయింది పూజ ఇంకా ఈవినింగ్ది. బాగున్నారన్నా? బాగున్నారు. నేను అందుకే బాగా తినొచ్చా. ఏమని మొక్కుకున్నావు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం అయ్యో God bless you. చున్నీ పట్టు. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరికి? ఇప్పుడే తెచ్చేసి ఉండాలి. పర్లేదు థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్ అక్క. ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం వాయనం ఇచ్చింది ఎవరు? లక్ష్మీదేవి.
సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆన్ అనదర్ వీడియో. బాయ్.